ఖమ్మం జిల్లాలో అక్రమ కలప రవాణా కలకలం రేపుతోంది. ఉత్తరాదిలో కలప లారీని పట్టుకుంటే దాని మూలాలు బయటపడ్డాయి. తప్పుడు సర్టిఫికేట్స్ తో రవాణా జరిగినట్లుగా ఆరోపణలున్నాయి. అక్రమ వ్యాపారానికి ఫారెస్ట్ అధికారుల అండదండలు ఉన్నట్లు బయటపడింది. ఖమ్మం జిల్లాలో కలప అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు గత జూలై 9 నుంచి ఓ వ్యాపారి కలపను తరలిస్తున్నారు. ఒక్కో లారీలో 18 నుంచి 20 క్యూబిక్ మెట్రిక్ టన్నుల చొప్పున 24 లోడ్లు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా సండ్ర కలపను పర్మిట్లో చేర్చి అక్రమ రవాణా చేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని జాబువా జిల్లా సబ్ డిఎఫ్ తనిఖీల్లో ఇది గుర్తించారు. తెలంగాణ అటవీ విభాగం విజిలెన్స్ అధికారులకు సమాచారాన్నిచ్చారు అక్కడి అధికారులు. పర్మిట్ దరఖాస్తులో వ్యాపారి పేర్కొన్న చింతకాని మండలంలో అడవులు లేకపోగా పర్మిషన్లో చూపిన సర్వే నెంబరులో అసలు చెట్లే లేవని తేలింది. చింతకానిలో కలప కొన్నట్టు పర్మిషన్ తీసుకుని పొరుగునే ఉన్న భద్రాద్రి జిల్లా ఇల్లెందు, మహబూబాబాద్ జిల్లాల్లోని రిజర్వ్ ఫారెస్ట్ నుంచి విలువైన సండ్రజాతి కలపను నరికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఒక రైతు మామిడి పంటను నరికేందుకు ఎన్ఓసీకి దరఖాస్తు చేసుకున్నాడు. ఆ ఎన్ఓసీని ట్యాంపరింగ్ చేసి మళ్లీ పర్మిట్లిచ్చినట్టుగా తెలుస్తోంది. వందలాది పర్మిట్లనిచ్చారు. అయితే ఇప్పటివరకు 24 పర్మిట్లిచ్చినట్టుగా బయటపడింది. సండ్ర చెట్లను పాన్పరాగ్ వంటి వాటిల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అందువల్ల దీనికి ఉత్తరాది రాష్ట్రాల్లో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. అందుకే సండ్ర ఎగుమతి అక్కడికి బాగా జరుగుతోంది. దానికి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. డోర్నకల్ ఫారెస్ట్ ఏరియాలో సండ్ర చెట్లను భారీగా నరికినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి నరికి ఇక్కడ అధికారులకు లంచాలనిచ్చి పర్మిట్లను సంపాదించినట్టుగా సమాచారం. మొత్తానికి విషయం బయటపడటంతో కేసు నమోదు చేశారు అధికారులు.